ఓ పక్క పొంగి పొర్లుతున్నటువంటి కృష్ణమ్మ అందాలు, మరో పక్క గుమగుమలాడేటటువంటి చేపల వేపుడు. వీటిని రుచి చూసేందుకు పర్యాటకులు తాకిడి జూరాల ప్రాజెక్టు దగ్గర మొదలైంది. పర్యాటక శోభను సంతరించుకున్న జూరాల ప్రాజెక్టుపై ఆర్టీవీ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మితమైనటువంటి తొలి ప్రాజెక్టు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు. ప్రస్తుతం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో 19 గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. కృష్ణమ్మ ఈ ఏడాది గతంతో పోల్చుకున్నట్టయితే చాలా ముందస్తుగానే పాలమూరు పంట పొలాలను తాకింది. మే ఎండింగ్లోనే పూర్తిగా వరద నీరంతా కూడా జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరింది. దీంతో నాటి నుంచి నేటి వరకు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం అంతా కూడా పచ్చదనంగా మారినటువంటి పరిస్థితి. అటు జూరాల ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు దగ్గర ఉన్నాం. 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణమ్మ పరుగులు తీస్తూ శ్రీశైలం జలాశయం వైపుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా శ్రీశైలం జలాశయం వైపుకు కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా జూన్ జూలై మాసంలో వరద నీరు జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరేది. కానీ ఈ ఏడాది మాత్రము ముందస్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వరద నీటితో పూర్తిగా జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. గతం నుంచి కూడా ఇక్కడ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే నిన్న మొన్నటి దాకా 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసినటువంటి అధికారులు ప్రస్తుతానికి ఈ రోజు వరకు చూసుకున్నట్టయితే 19 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 1,08,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో వచ్చి చేరుతుంది జూరాల ప్రాజెక్టుకు. అదేవిధంగా 1,04,863 క్యూసెక్కుల అవుట్ఫ్లో అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. 1,00,000 క్యూసెక్కులకు పైపడి కృష్ణానది జలాలన్నీ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం జలాశయం దగ్గర కూడా గేట్లను తెరుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ కృష్ణా నీరంతా కూడా శ్రీశైలం సాగర్ వైపుకు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వైపుకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తిగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర అయితే జల కళ సంతరించుకున్నటువంటి పరిస్థితి. 19 స్పిల్వే గేట్లతో పాటు అదేవిధంగా 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర 6 యూనిట్లలో, ఎగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర 5 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎడమ కుడి కాలువల ద్వారా కూడా నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. జూరాల ప్రాజెక్టు ఎప్పుడైతే నిండుకుండలా మారుతుందో, ఎప్పుడైతే గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటికీ కూడా జలకళ సంతరించుకుంటుంది. ఎందుకంటే జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగానే కోయిల్ సాగర్, నెట్టెంపాడు, అదేవిధంగా రామన్పాడు మరికొన్ని ప్రాజెక్టులన్నీ కూడా ఉంటాయి. భీమా 2 అనేటటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టు దగ్గర వరద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వరద నీరంతా కూడా ఆ ప్రాజెక్టులకు వెళ్ళి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆ ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. మరోమారు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ ఏడాది ఒక పక్క ముందస్తుగానే వర్షాలు కురిశాయి, మరోపక్క ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. మరోపక్క వాతావరణ శాఖ కూడా మళ్ళీ భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది కొంత పంటలు పండించుకునేందుకు అనువైన వాతావరణం ఉందంటూ కూడా వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు కావచ్చు, చేపల వేటకు వెళ్ళేటటువంటి జాలర్లంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటిదాకా వరద నీరంతా కూడా పోటెత్తినటువంటి నేపథ్యంలో 23 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతానికి 19 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నది అంతా కూడా ఉధృతంగా ప్రవహిస్తుంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్ళేటటువంటి జాలర్లు కావచ్చు, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి సూచనలు చేస్తున్నారు. మరోపక్క ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకుల సందడి కూడా జూరాల ప్రాజెక్టు దగ్గర చోటు చేసుకుంది. పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా పాలపొంగుల పొంగి పొర్లుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణమ్మ అందాలను తిలకిస్తూనే ఈ పక్కనే ఉండేటటువంటి చేపల వేపుడు, చేపల కర్రీ దగ్గరికి వెళ్ళి అక్కడ గుమగుమలాడే చేపల కూరను తింటూ కూడా ఈ సెలవు దినాన్ని ఆస్వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కృష్ణానదికి ఎప్పుడైతే వరద పోటెత్తుతుందో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా మారి గేట్లు ఎత్తినటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా తప్పనిసరిగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చేసి ఈ కృష్ణానది తీరంలో ఇక్కడంతా కూడా కొంత సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని కృష్ణమ్మ అందాలను తిలకించి కుటుంబ సమేతంగా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి కాసేపు సరదాగా గడిపిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఏదైతే చేపల వేపుడు కావచ్చు, చేపల కూర దగ్గరికి వెళ్ళేసి అక్కడ
కాస్త గుమగుమలాడేటటువంటి చేపల కర్రీని కూడా తింటూ కుటుంబ సమేతంగా కూడా ఇక్కడ సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనా ఈ ఏడాది ముందస్తుగా వరద నీరంతా వచ్చినటువంటి నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారినటువంటి పరిస్థితి. దీంతో గేట్లనెత్తి నీటిని దిగువకు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి చెరువు కట్టు గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నీరంతా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉండేటటువంటి ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టును నమ్ముకొని పంటలు పండించేటటువంటి రైతులు ఈ ఏడాది సమృద్ధిగా పంటలు పండేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోవడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వంతెనపై ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ పూర్తిగా జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ చూడవచ్చు. కనుచూపు మేర వరకు కూడా పూర్తిగా కృష్ణానది నీరంతా కూడా ఇక్కడ నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఇదే వంతెనపై నుంచి ఇటు పక్క నిల్వ ఉన్న నీరును అటు పక్క పొంగి పొరులుతున్నటువంటి నీటిని అంతా కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతానికి దాదాపుగా 7 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాల వాసులంతా కూడా గేట్లు తెరిచిన విషయాన్ని తెలుసుకున్నటువంటి నేపథ్యంలో వరుస సెలవు దినాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబ సమేతంగా మిత్రులతో కలిసి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు అందాలన్నింటినీ కూడా తిలకిస్తున్నటువంటి సీన్ ఉంది. సో చిన్నారులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అంతా కూడా ఇక్కడికి వచ్చేసి పూర్తిగా తమ తమ కుటుంబ సభ్యులతో అంతా కూడా కాసింత సేపు సేద తీరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఏడాది జూరాల ప్రాజెక్టుకు ముందస్తుగానే వరద నీరంతా కూడా పోటెత్తింది. దీంతో గేట్లు తెరిచిన విషయం తెలుసుకున్నటువంటి పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక్కసారి అటువైపు కూడా వెళ్ళి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. పూర్తిగా జూరాల ప్రాజెక్టు గేట్ల దిగువన ప్రస్తుతం మనము ఉన్నాము. సో ఇక గేట్ల దిగువన చూసుకున్నట్టయితే పూర్తిగా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కృష్ణమ్మ పాల పొంగుల పొంగి పొర్లుతూ ప్రవహించేటటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులకు జూరాల ప్రాజెక్టుకు కొంత ప్రత్యేకత ఉంటుంది. అన్ని ప్రాజెక్టులు పైనుంచి ఎగిసి పడుతుంటే జూరాల ప్రాజెక్టు దగ్గర మాత్రం పూర్తిగా నీటిలో భూమిలో నుంచి నీరంతా కూడా ఉబికి వస్తున్నట్టుగా పూర్తిగా పాల పొంగులా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే విజువల్స్లో పూర్తిగా కృష్ణా నది జలాలన్నీ కూడా శ్రీశైలం ప్రాజెక్టు వైపుకు కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులంతా కూడా ఒకవైపు కృష్ణమ్మ అందాలు, అదేవిధంగా ఈ పక్కనే తాజా చేపలను పట్టుకొని వారందరికీ కూడా ఈ చేపల కర్రీని కూడా రుచి చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి. సో ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకులంతా కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. జూరాల ప్రాజెక్టు వంతెనపై పర్యాటకుల తాకిడిని అయితే మనము గమనించవచ్చు. ఈరోజు రేపు 2 రోజులు కూడా సెలవు దినాలు ఉన్నటువంటి నేపథ్యంలో పర్యాటకులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో జూరాల ప్రాజెక్టుకు 2 నెలల క్రితం నుంచే పూర్తిగా ఇన్ఫ్లో నమోదైనటువంటి పరిస్థితి. వరద నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరికి పర్యాటకులు వస్తున్నారు. వారి కుటుంబ సమేతంగా వారంతా కూడా ఇక్కడికి వచ్చేసి కాస్త సేద తీరుతున్నటువంటి పరిస్థితి. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము నారాయణపేట నుండి వచ్చాం సార్, టౌన్ నుండి. అక్కడ మక్తల్ నారాయణపేట నుండి కూడా చుట్టుముట్టు గ్రామాల నుండి కూడా చాలామంది అంటే ఫ్యామిలీస్ తోటి, భార్య పిల్లలతోటి, ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎందుకంటే గేట్లు ఓపెన్ చేసిండ్రు కాబట్టి ఈ చాలా బాగుంటుంది చూడడానికి ఆ వాతావరణం. మరియు అట్లా ఇక్కడ చేపల ఫ్రై మరియు చేపల కర్రీ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. అప్పుడే లైవ్లో పట్టిన చేపల్ని తీసుకొని మనమ్మ కళ్ళ ముందే క్లీన్ చేసి కటింగ్ చేసి మన కర్రీ చేసి ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు. కొంతమంది దోస్తులు వచ్చి ఇక్కడ విందు వినోదాలు చేసుకుంటూ ఉంటారు. ఎవ్రీ వీకెండ్స్లో ఇలానే ఉంటుంది వర్షాకాలంలో. ప్రతి సీజన్లో కూడా గేట్లు తెరిచినప్పుడు వస్తుంటారా మీరు? ఈసారి నేను గత 5 సంవత్సరాలకి వెళ్ళి వస్తున్నానండి రెగ్యులర్గా. కాకపోతే ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఎప్పుడు మిత్రులతో వచ్చేవాడిని, ఈసారి ఫ్యామిలీతో వచ్చాను. ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా? ఒక పక్క కృష్ణమ్మ అందాలు, మరో పక్క గుమగుమలాడేటటువంటి చేపల కూర, ఏమంటున్నారు? అందరూ కూడా చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే